అదొకటి నేను మర్చిపోలేకపోతున్నాను. అంటే అప్పట్లో సింగర్స్కి మంచి విలువ ఉండేదండి. ఇప్పుడు చాలామంది ఎక్కువ మంది అయిపోయారు సింగర్స్. అందువల్ల వీళ్ళకి అంత గుర్తింపు కూడా రావట్లేదు ఇప్పుడు. అయినా చాలా చాలా మన తెలుగుదేశానికి చాలా కష్టపడ్డారండి వారు. ఎవరు తెలుసుకోలేకపోయారు. వారు చేసిందంతా మంచిదే. లేకపోతే ఎంత ఆ ఫీల్డ్ వదిలేసి ఎందుకు రావాలండి? మేము అందరూ మద్రాసులోనే ఉండేది ఫీల్డ్ అంతా. ఎంత చక్కగా ఉండేదండి. ఆ కోడంబాకం అంతా సినిమా కోడంబాకం అది. అలా ఉన్నది ఆంధ్రాకి షిఫ్ట్ అయ్యి ఈయన ఏదో చేద్దామని అన్నారు. మరి ఇప్పుడు తెలుస్తోంది. ఇప్పుడు నేను బతికి ఉన్నాను కాబట్టి నేను చెప్పడానికి నాకు రైట్స్ ఉన్నాయి. అవును. అంటే వింటే చెప్తాను. ఎందుకంటే దాని గురించి మళ్ళీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ నాకు ఏదో ఒక సింగర్ పాడుకుంటున్నాను. వాళ్ళు ఇస్తే పాడతాను. ఇప్పుడు నేను ఎక్కడో ఎక్కువ పాడటం లేదు. మీరు ఎందుకని షిఫ్ట్ అవ్వలేదు హైదరాబాద్కి? మీరు ఎందుకని షిఫ్ట్ అవ్వలేదు అక్కడికి హైదరాబాద్కి? నాకు ముందు తమిళనాడు నాకు ఆదరం ఇచ్చింది. సరే మన ఆ రుణం కాపాడుకోవాలి అందుకే. అందరూ వెళ్ళారు, నేను వెళ్ళలేకపోయాను. అంటే ఈ సింగర్స్ అందరూ ఇక్కడే ఉన్నారండి. బాలు గారు చాలా వరకు ఉన్నారు ఇక్కడే. చాలామంది. నా పిఠాపురం గారు మాత్రం పిఠాపురం నాగేశ్వరరావు గారు కూడా ఉన్నారు. అందరూ అప్పుడు పిచ్చి పుల్లయ్యలో ఫస్ట్ నాకు ఛాన్స్ వచ్చింది. అప్పుడు ఇంకా ఏమీ తెలియదు నాకు. అప్పుడప్పుడే వచ్చాను. ఎవరు పిచ్చి పుల్లయ్యకి టీవీ రాజు గారికి టీవీ రాజు గారి సంగీతం అండి. నేషనల్ ఆర్ట్ థియేటర్స్ అనే బ్యానర్ మీద వాళ్ళు చేశారు. సత్యం గారు చాలా బయట పిక్చర్లు చేసినప్పుడు కూడా నాకు ఇచ్చారు ఆయన మ్యూజిక్లో. అంటే వీళ్ళంతా మా ఊరు వాళ్ళు, అందుకు చెప్పేది. సాలూరు రాజేశ్వరరావు గారు మహానుభావుడు ఆయన. విజయనగరమేనండి అందరూ వాళ్ళది కూడా. సాలూరు సాలూరు పక్క వాళ్ళు వీళ్ళందరూ. రాజేశ్వరరావు గారు వాళ్ళ బిడ్డలు వాళ్ళు కూడా ఎంత పైకి వచ్చారు చూడండి. అసలు విజయనగరమే సంగీతం. మహారాజు గారు విజయనగరం మహారాజు ఎవరి దగ్గర మా తాత ముత్తాతలు పనిచేసేవాళ్ళు అకౌంటెంట్లుగా. అలా ఉండి అలా ఎదురుకుండా ఆ కోటకి ఎదురుకుండా ఉంటుంది మా ఇల్లు. అది క్రిమినల్ లాయర్ మా నాయనగారు. తల్లి తండ్రి ఇద్దరు పోయారు, అందరిని పంచాడు పాపం మా నాయన. మీరు ఎంతమంది అండి మొత్తం? చెప్తే ఇప్పుడు మీరు మూర్చిపోతారేమో. ఫస్ట్ ఎవరు లేరు, అందుకే ధైర్యంగా చెప్తాను. అప్పుడు అసలు ఎంతమంది? అప్పుడు 4 మంది, నేను 5. అందరూ పోయారు. ముగ్గురే ఉన్నాం, నేను మా చెల్లెలు మా తమ్ముడు. కానీ అంతమంది ఫ్యామిలీతో చాలా పోషించడం కూడా అందరూ అంతా రావణ బ్రహ్మ యుద్ధాలే జరుగుతుంటా మాకు కూడా. ఇలా చిన్నపిల్లలం కదా, ఏం తెలిసింది కదా. కానీ సందడిగా ఉండేది కదండి, ఉమ్మడి కుటుంబం కదా అప్పట్లో. అన్నగారికి పిల్లలంటే చాలా. అని మళ్ళీ కూడా మ్యారేజ్ చేసుకోలేదు ఆయన. మమ్మల్ని అందరినీ పెంచి పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేసి ఆయనదే కోరిక. నేను సినిమా కాదు క్లాసికల్ సింగర్ అవ్వాలని. అంచేత అదవకుండా ఇది అయ్యాను అంతే. ఏదో మొత్తానికి మా నాన్నగారి పేరు మోగుతూ ఉంది అంతే. కానీ అంత అద్భుతమైన పాటలు నిజంగా మీకు రావటం అనేది ఒక అదృష్టమేనండి. అది పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప అలా రావు. దేని గురించి ఎదురు చూడండి, నేను నా తత్వమే అంత. మాటలు ఆ బస్సు దగ్గర మాత్రం అలా కొంచెం గట్టిగా చెప్పాను. నేను కూడా అప్పుడు కూడా గట్టిగా చెప్పలేదు. నేను కూడా వెళ్ళి వాళ్ళతో ఆ బస్సులో కూర్చుంటానండి. చాలదేంటి ఆయనకి, ఎక్కమని ఇందులో ఇద్దరిని అన్నారు. ఇంటికి చాలా ఓదార్చారండి నాకు. మా అమ్మవారు పోయినప్పుడు నిజంగా తల్లిలాగా వచ్చి చాలా మంచివారండి రామారావు గారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా కలిశారా ఎప్పుడన్నా మీరు? ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా కలిశారా? కలిసాను, హైదరాబాద్ వచ్చాను. కానీ ఊరికే కలిసాను, ఎందుకంటే అక్కడ వెంకయ్య అవార్డు ఇచ్చారు నాకు. పింగళి వెంకయ్య అవార్డు, రఘుపతి వెంకయ్య అవార్డు ఏవో వస్తున్నాయి అన్ని. పద్మభూషణ్ నందికి రాలేదు, ఆయన ఇవ్వలేదు. కానీ ఆయన అదే నిరూపిద్దామని అక్కడ స్థాపించారండి. అదే అంచేతే మరి వాళ్ళ పిల్లలు కూడా చాలా మంచివాళ్ళు, చాలా గొప్ప. ఎన్నో కష్టాలు వచ్చాయి ఆయనకి కూడా, కానీ అవన్నీ తట్టుకొని
ఆయన పదవి ఉండాలి అని అదొక్కటి ఉందండి రామారావు గారి దగ్గర. చాలా మంచి ఆయన రాజకీయాల్లోకి వెళ్తున్నప్పుడు మీకు ఏమనిపించిందండి? ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి వెళ్తానన్నప్పుడు, పార్టీ పెడుతున్నప్పుడు మీకు ఏమనిపించింది? సినిమా ఫీల్డ్ వదిలేయటం మీరు ఇష్టపడ్డారా? ఎన్టీ రామారావు గారు సినిమా ఫీల్డ్ వదిలిపెట్టి రాజకీయాల్లోకి వెళ్ళారు కదా! వదిలేయటం మీకు ఇష్టమేనా? సినిమా ఫీల్డ్ దూరం అవటం ఆయన. నిన్న కాక మొన్ననే వైజాగ్ వెళ్ళానండి. వైజాగ్ నుంచి విజయనగరం వెళ్ళాను. ఓకే. గణపతి ఆయన రాజుగారు ఒక ఇల్లు సెపరేట్ కట్టుకున్నారు ఆయన. పైడితల్లి అమ్మవారు ఉన్నారు కదా అక్కడ, మాకు గ్రామ దేవత అండి. ఆవిడ చూద్దామని వెళ్ళాను. నా సొంత ఊరు మరి చూసుకోవద్దు అంత. చుట్టాలు ఉన్నారండి అక్కడ? చుట్టాలు ఉన్నారా మీకు? అందరూ మా అత్తవారి ఊరు కూడా అదే. ఎవరు అంత చెక్క చెదిరి అలా చెదిరిపోయారు అందరూ, అంతేనండి. ఏదో ఉన్నాం అందరూ, కానీ ఎవరికి వారే ఏమన్నా తీరే అంటారు అది. అంటే రోజులు మారిపోతున్నాయి కదండి. నేను ఎప్పట్లాగే ఉన్నానండి. నేను సంగీత కాలేజీలో చేరానండి. ముసరి సుబ్రహ్మణ్యం అయ్యర్ ప్రిన్సిపాల్. విజయనగరం కాదు, మెడ్రాస్లో చదివాను. అడయార్లో ఉంది. మా అక్కయ్య ఇక్కడ ఈ ఊరు ఇచ్చారు, ఆవిడకి ఈ ఊరు అల్లుడు వచ్చారు అతను. అంచేత నేరుగా అక్కడికి వచ్చాను. ఆవిడే రిక్షా మీద పంపించేది నన్ను. ఏదో కొన్నాళ్ళ వెలగబెట్టాను. ఇది నాకంతా సినిమా గోల నాది. సినిమా పాటలు పాడదామని కాదు, అదే అన్నయ్య బాలానందం అనే ఒక ప్రోగ్రాం జరిగింది రేడియోలో వచ్చేది కదా. రేడియో అందరినీ భరిస్తుంది ఆల్ ఇండియా రేడియో. వచ్చిన వాళ్ళందరూ రమ్మంటుంది. ముఖ్య స్టార్టింగ్ అసలు ఆల్ ఇండియా రేడియోలో కూర్చుంటే అదే తల్లి తండ్రిని మాకు. అంటే అడ్వర్టైజ్మెంట్ అది. ఆ అడ్వర్టైజ్మెంట్ నుంచి ఇంతవరకు వెళ్ళాం. ఇప్పుడు పాట కూడా పాడతాం సినిమాల్లో, వెంటనే రేడియోలో వస్తుందండి. అవును, టీవీలో తర్వాత ఎప్పుడో వస్తుంది. పిక్చర్ వెళ్తున్నదో లేదో చూసుకొని అవన్నీ లాభ నష్టాలు చూసుకొని వదులుతారు. అలా ఆల్ ఇండియా రేడియో అలా కాదు, వెంటనే వచ్చేస్తుంది. ఆ పాపులారిటీ కూడా మాకుంది. ఓకే. అలాంటి తల్లి నాకు, నేను ఫస్ట్ పాడాను అక్కడ. అదే చెప్తాను, నాకు తల్లిదండ్రి అన్న ఈ వీళ్ళు ఆల్ ఇండియా రేడియో అంటాను. నా మనసులో తోచింది చెప్పేస్తాను సార్. అలా వెనకాల దాసుకోవడాలు వీళ్ళు దేని గురించి లేదు. 24 గంటలు పాట పాట పాట, అదొక్కటే నన్ను ఇంతవరకు తీసుకొచ్చింది. ఇప్పుడు క్లాసికల్ సంగీతం నేర్చుకోవాల్సిన అవసరం ఉందండి సినిమా పాటలకి క్లాసికల్ నేర్చుకోవాలా? నేను నేర్చుకున్నాను, మరి పనిష్మెంట్ ఎందుకు ఇట్టారా? ఎవరిష్టం వాళ్ళదండి. కొంతమంది నేర్చుకోకుండానే పాడతారు. ఇప్పుడు బాలు గారు నేర్చుకోకుండానే పాడారన్నారు. పాడారా లేదా? సంగీతం పాడారా లేదా? అట్లా అంత లోతుకు వెళ్ళలేదండి. నేను కంప్లీట్ కచేరీలు చేసేదానండి. క్లాసికల్ కచేరీలు, ఆల్ ఇండియా రేడియోలో కచేరీ, మెడ్రాస్ రేడియోలో కూడా వచ్చేది.